కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి వ్యక్తిగత కారణాలతో సెలవులపై వెళ్లనున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ మాట్లాడుతూ కమిషనర్ బద్వేల్ పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన హయాంలో పారిశుద్ధ నిర్వహణ, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని తెలిపారు. డైలీ వర్క్ కమిషనర్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే అధికారులు అరుదుగా ఉంటారని పేర్కొన్న సూర్యనారాయణ రెడ్డి సెలవుల అనంతరం మళ్లీ బద్వేల్ మున్సిపాలిటీలోనే విధులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం శాల్వా పూలమాలతో కమిషనర్ను సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అర్లీ మార్నింగ్ ఉండడం, అర్లీ మార్నింగ్ లో పోవడం, ప్రతి ఒక్కరిని ఇమీడియట్ గా ఫోన్ చేసి ప్రతి ఒక్కరు రెస్పాన్స్ చేయడం, ఆ ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ చేయడం. ఇది చాలా బాగా చేశారు సార్. ఇలాంటి కమిషన్ కూడా మాకు దొరకడం చాలా బాగా అదృష్టం. అయితే కొన్ని కారణాల వల్ల మీరు పోతున్నారు అన్న బడ్జెట్ ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా ఫ్యూచర్లో మళ్ళా కూడా మా మున్సిపాలిటీకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ప్రత్యేక దృష్టితో చూసి కావాల్సిన పరిస్థితి ఇంకా 40 కోట్లు రోడ్లకు ఇచ్చేది నారాయణ సార్, సీఎం సార్ ప్రారంభించారు. ప్రజలకి ఇంకా 40 కోట్లు ఫండ్ వచ్చినా కూడా మీలాంటి వాళ్ళు ఉంటే దాన్ని కరెక్ట్గా ఎక్కడ ఉపయోగించాలా, ఎక్కడ సద్వినియోగం చేయాలా అలా